సత్యం భగవంతుని కన్నా గొప్పది. సత్యం అంతా శాశ్వతమైనది. సత్యం ఎవరి సొత్తు కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేక హక్కు లేదు. కష్టానికి సాక్ష్యం మీరైతే సత్యానికి సాక్ష్యం కాలం అవుతుంది. అందరికీ ఆదర్శంగా బ్రతకాలని ఆరాటములో ఆనందాలను కోల్పోయిన వారెందరో ఉన్నారు కదా. పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షిగా ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతికగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు కదా. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. బాధలు భారంగా మారిపోతున్నాయి. దేవుడు కనబడితే దండం పెట్టినా పెట్టకపోయినా పేదోడు కనబడితే అన్నం పెట్టండి. అదే మానవత్వం మిత్రమా. ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్నది మన చేతిలో లేదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్న విజ్ఞత మాత్రం మన మస్తిష్కంలో ఉండాలి. అనవసరమైన ఆలోచనను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. సమాజానికి రెండు నాలుకలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఒకటి ఒకలా మాట్లాడితే ఇంకొకటి ఇంకోలా తనకి అనుకూలంగా వినే వాళ్ళకి ప్రతికూలంగా మాట్లాడిపిస్తుంది. బాధ పెట్టే బంధాన్ని పట్టుకుని బాధపడుతూ బ్రతకడం కంటే ఆ బంధాన్ని వదిలివేసి ప్రశాంతంగా బ్రతకడం మంచిది. మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం. బతికి ఉండటం ఒక అదృష్టం. ముడిపడుతున్న బంధాల్ని వరాలు, ఎదురుపడుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు. కష్టం గురించి చింతించకు. ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడిపేసేయి. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరోలా నటించే వాళ్ళు దయచేసి నా జోలికి రాకండి. మిమ్మల్ని ఎదుర్కొనే తెలివితేటలు, ధైర్య సాహసాలు మీతో వాదించే ఓపిక నాకు ఏ మాత్రం లేవు. నటించడం రాకపోతే సమాజంలో నీవు ద్రోహిగా నిలబడక తప్పదు. ఎందుకంటే సమాజమే ఒక నాటక రంగము కదా. కాలం గొప్పతనం ఏమిటంటే నువ్వు పడిపోయినా మోసపోయినా నిన్ను బ్రతికిస్తుంది. ఇక్కడ ఎవరెన్ని ఆటలు ఆడినా చివరకు శ్మశానమే అందరికీ ఆట స్థలం. ఎవరికి తలవంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడు ఆత్మల కలయికయే మనిషి జీవితం. కుటుంబాన్ని మరిచినవాడు తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి ఒక మనిషిగా ఓడిపోతాడు, ఒంటరివాడు అవుతాడు. మనసు ఉన్నవాళ్ళు అన్ని విషయాలు బయటకి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్ళకి ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం, వాళ్ళ ప్రేమ జీవితకాలం. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలు అందిస్తుందన్నమాట. సంపద శాశ్వతము కాదు, జీవితం శాశ్వతము కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు మిగిల్చిన ఓ కథ ఉంటుంది. అది గుర్తు వచ్చినప్పుడల్లా కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. లాయర్లు పెరిగినా న్యాయం లేదు. డాక్టర్లు పెరిగినా వైద్యం లేదు. పోలీసులు పెరిగినా రక్షణ లేదు. పాలకులు పెరిగినా స్వార్థం పోలేదు. పుట్టడం సులభం, చావడం సులభం. రెండింటి మధ్య బ్రతకడమే కష్టం. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో. కొందరి నిజస్వరూపాలు, మనస్తత్వాలు బయటపడతాయి. మొదట అవి బాధ పెట్టినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి.